రైట్. కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చే విధంగా ఈరోజు గవర్నర్కి ఒక ముఖ్యమైన విషయం మీద ఫిర్యాదు చేయడానికి బక్క జడ్సన్ అన్న ఇక్కడికి వచ్చారు. మాట్లాడి అసలు ఏంది విషయం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఏందన్నా ఇప్పుడు ఇవ్వబోతున్న ఫిర్యాదు ఏంది, అసలు అంశం ఏంది? ఇవ్వబోడు కాదు, ఆల్రెడీ ఇచ్చిన. ఈరోజు గవర్నర్ కోటా కింద ఇద్దరు అభ్యర్థులను పెట్టిండ్రు. అది సుప్రీంకోర్టు వీళ్ళిద్దరి కూడా చెల్లయ్య అని చెప్పించింది, కానీ ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వలేదు. రెండు అభ్యర్థులు ఖాళీలైన గవర్నర్ కోటాని గవర్నర్ గారు ఏం ప్రభుత్వానికి క్యాబినెట్కి ఒక లెటర్ పంపలేదు. కానీ ఇవేవి పంపకముందే 31వ తారీఖు రోజున రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన విమానంలో కేరళకు పోతాడు. ఆడ కేసీ వేణుగోపాల్ని కలుస్తాడు. 1వ తారీఖు రోజు ఆయన లెటర్ ప్యాడ్ పైన మీనాక్షి నటరాజన్ గారికి ఒక లెటర్ రాస్తారు. ఏమని? కోదన్ రాము, శ్రీ మహమ్మద్ అజారుద్దీన్ ఇద్దరు పేర్లు గవర్నర్ నామినేషన్ కింద పెట్టమని అంటారు. గవర్నర్ నామినేషన్ కింద పెట్టడానికి వీలు ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ఇక్కడ ఒకసారి నేను చెప్తా. కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ ఏంటంటే ది పవర్ ఆఫ్ నామినేషన్ ఆఫ్ మెంబర్స్ అండర్ ద గవర్నర్స్ కోటా రెస్ట్ సోలీ విత్ ది హానరబుల్ గవర్నర్ అపాన్ డ్యూ టు రికమెండేషన్స్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే గవర్నర్ గారు సిఫారసు చేసి 2 పేర్లు వాళ్ళకి ఈమని పంపుతుంది. ఆ 2 పేర్లు వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకు ఎటువంటి రాజకీయ పార్టీలో సంబంధం లేదు అని చెప్పిన తర్వాతనే ఇస్తారు. వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదనేటోళ్ళకి ఇస్తారు. మరి ఈరోజు లెటర్ ప్యాడ్ పైన వీళ్ళిద్దరు మా కార్యకర్తలకు ఈయననే రాసి పంపింది కాదబ్బా. ఈరోజు గవర్నర్ పవర్స్లో మీరెవరు గుంజుకోనికి కాంగ్రెస్ పార్టీ ఎట్లా గుంజుకుంటుంది? గవర్నర్ యొక్క హక్కులు మీరు ఎట్లా గుంజుకుంటారు? ఈరోజు రేవంత్ రెడ్డి అంటే దొంగని దేశం అంతా తెలుసు, అది డౌట్ లేదు. ఇప్పుడు ఈయన కేసీ వేణుగోపాల్ని దొంగని చేసిండు. ఇప్పుడు ఏమనుకోవాలి? 31వ తారీఖు పోయిండు, కేరళకు పోయిండు, ఏవో సంచులు ఇచ్చిండు, పైసలు తీసుకుండు, ఈ పేర్లు ప్రకటించిన దినం అనుకుంటారా? అనుకోరా? 31వ తారీఖు కలిసినాక 1వ తారీఖు ఈరోజు పేర్లు ప్రకటిస్తే ఏమనుకుంటారు? డబ్బులు తీసుకొని ప్రకటించిన అనుకుంటారా? అనుకోరా? అంటే ఆయన దొంగతనం చేసిండు కదా. ఈరోజు క్యాబినెట్ మంత్రులు అందరినీ పరమానంద శిశువులను చేసినావు కదా నువ్వు. అరే క్యాబినెట్ ఇవాళ గవర్నరు వాళ్ళ పేర్లు రద్దు అయినట్టు, ఖాళీ అయినట్టు గవర్నర్ ఒక నోటీస్ ఇవాళ దాకా ఇవ్వలేదు. ఇవాళ మనకు ఉత్తరం కూడా పంపలేదు. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ తెలంగాణ కానీ వీళ్ళు 2 ఎమ్మెల్సీలు ఖాళీలు అని చెప్పి వీళ్ళు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎవరు ఇవ్వకముందే మనం ఎట్లా పెడతామని ఒక్క క్యాబినెట్ మంత్రి కూడా అడగకపోయే, బట్టి విక్రమార్క అడగకపోయే. అందరూ ఈరోజు కేసీ వేణుగోపాల్ పంపిండు కాబట్టి, మనకు మల్లికార్జున్ ఖర్గే చెప్పింది కాబట్టి మనం క్యాబినెట్ చేసి పంపడానికి. ఇదే మన కాంగ్రెస్ పార్టీ, ఇది పొలిటికల్ పార్టీ, ఇది కాన్స్టిట్యూషనల్ హెడ్ బాస్. గవర్నర్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద తెలంగాణ. ఆయన పవర్స్ లాక్కోనికి మీరెవరు? మేము ఇద్దరు పేర్లు పంపుతా, నువ్వు పెట్టడానికి నువ్వెవరు? ఈరోజు ఆల్రెడీ గత కొన్ని రోజుల ఇప్పటికి 2 బ్యాచ్లు ఫెయిల్ అయిపోయినాయి. ఇలా గవర్నర్ కోటా కింద రాజకీయ సంబంధాలు ఉన్నాయని. ఈ రోజు నువ్వు బాధాత లెటర్ ప్యాడ్ మీద పడితే ఏడ బొంగ అవుతారా? ఇక వీళ్ళు ఎట్లయితారు ఎమ్మెల్సీలుగా? లెటర్ ప్యాడ్ మీద నా దగ్గర కలర్ జిరాక్స్ ఒరిజినల్ కాపీ ఉంది, నా దగ్గర అర్థమైందా? ఒరిజినల్ కాపీ ఉంది. ఖచ్చితంగా దీని మీద మేము కొట్లాడతాము. ఈరోజు అన్ని వెబ్సైట్లోకి వెళ్ళి తీసేసిండ్రు. ఇది మాత్రం తప్పు నా చేతికి వచ్చి నేను నా ఛానల్లో ఎప్పుడైతే నేను వీడియో చేసినో బక్క జడ్సన్ ఫ్యాక్ట్స్లో ఇమీడియట్గా అన్ని ఛానల్లోకి వెళ్ళి ట్విట్టర్, ఫేస్బుక్ అన్నిలోకి వెళ్ళి తీసేసారు. ఈరోజు వీళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినారు. తప్పించుకునే అవకాశమే లేదు. కాంగ్రెస్ పార్టీ దొంగలైపోయినారు. ఈయన దొంగను కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీనే దొంగలను చేసి పడేశారు. కేసీ వేణుగోపాల్ ఎవడా సార్ ఇక్కడ? హూ ఇస్ దట్ ఫెలో? వానికి ఏం సంబంధం ఈడ ఈ పేర్లు పెట్టడానికి? రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా కోదండరాము సార్ కూడా మొన్న ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చెప్పిండు 15 రోజులలో మళ్ళీ మిమ్మల్ని ఎమ్మెల్సీ చేస్తా అని చెప్పి. దాంట్లో భాగమే అనుకోవచ్చు. బొంగ అవుతారు ఇక వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద రాసి. ఎక్కడైతారబ్బా? మా పార్టీ కార్యకర్తలు కోదండరామ్ అంటారు, మా జెండాలు కట్టిండు, కోదండరామ్ అంటే గాంధీ భవన్ ఊడిచిండు, కోదండరామ్ మాకు కిరీటాలు పెట్టిండు, కోదండరామ్ మా కాంగ్రెస్ పార్టీ పోస్టర్లు అతికేసిండు అని చెప్పి రాసినాక ఇక ఎక్కడైతాడు ఇక? అంటే ఇప్పుడు గవర్నర్ కోటా కింద వచ్చేది రాజకీయ నాయకులకు, అంటే రాజకీయ పార్టీలకు సంబంధం లేనటువంటి వ్యక్తులకే ఇస్తారా? అంతే కదా. మరి ఇక్కడ గవర్నర్ కోటాని నువ్వెవరు రాయనికి? గవర్నర్కి ఇద్దరు పేపర్లు పంపడానికి నువ్వెవని రాయనికి? కాబట్టి నేను మొత్తం ఇగో బ్రదర్ రూల్స్ ప్రొసీజర్ మొత్తం పాయింట్ కాన్స్టిట్యూషన్ ప్రొసీజర్ ఫాలో కాలేదు. నోటిఫికేషన్ ఇవ్వకముందే మీరు పేర్లు ఇచ్చిండ్రు. క్యాబినెట్ను మొత్తం మీరు తప్పుదో పట్టించిండ్రు. ఆల్రెడీ కోర్టులో పెండింగ్ ఉండి తుది తీర్పు రాలేదు. తుది తీర్పు 17వ తారీఖు వస్తుంది ఈ నెల, ఇంకా రాలేదు. 17వ తారీఖు అది వచ్చిన తర్వాత ఈయన పంపిన తర్వాత ఈరోజు తెలంగాణ ప్రజలు మొత్తం మిస్గైడ్ చేసిండ్రు. కాబట్టి దీనిపైన మీరు యాక్షన్ తీసుకోవాలి. కాన్స్టిట్యూషన్ ప్రొసీజర్ ప్రకారం కేసీ వేణుగోపాల్ మీద, కాంగ్రెస్ పార్టీ మీద, ఇక తెలంగాణ ముఖ్యమంత్రి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు తీసుకోవాలి. ఒకవేళ చూద్దాం అది మరి గవర్నర్ గారు ఏ విధంగా దీన్ని తీసుకుంటారని ఖచ్చితంగా చూద్దాం. ఇది ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తున్నా, వాళ్ళకు కూడా పిటిషన్ తయారు చేసిన ఎలక్షన్ కమిషన్కు. ఇది చాలా పెద్ద ఎత్తున నేను ఉద్యమం చేస్తాను, దీని మీద డౌటే లేదు.
ఇప్పుడు వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు ఆగిపోయే పరిస్థితి అంటారు ఫైనల్. అసలు నోటిఫికేషన్ రాలేదబ్బా. ఆలు లేదు సుల్లు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు. నువ్వు ముందు ఎట్లా పెడతావు పేర్లు? ముందు పేర్లు ఎట్లా పెడతావు? కాబట్టి దొరికిపోయిన వాళ్ళు దొంగలు దొరికిపోయినగా తప్పించుకునే ఛాన్సే లేదు ఇక. థ్యాంక్ యూ. రైట్, ఇది పరిస్థితి. గవర్నర్ కోటాకు సంబంధించి ఏదైతే ఉన్నదో దానికి కనీసం ఇంతవరకు దానికి అసలు నోటిఫికేషనే రాలేదు. నోటిఫికేషన్ రాకుండా అసలు యాక్చువల్గా గవర్నర్ కోటాలకు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటిది నియమించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండాలి. ఏ రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నా వాళ్ళు ఎలిజిబుల్ కాదు అనేది మనకు రాజ్యాంగంలో ఉన్నది. ఇది రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉన్నది. గవర్నర్ పవర్స్ అన్నీ కూడా ఏఐసిసి తీసుకుంటా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తీసుకుంటా ఉన్నది. కేసీ వేణుగోపాల్ గారు కాంగ్రెస్ పార్టీ చేతిలోకి తీసుకొని ఇదంతా నడిపిస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పి బక్కజెడ్స్ అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే పేర్లు నమోదు చేశారో అజరుద్దీన్ మరియు మన కోదండరామ్ సార్ పేర్లు అయితే అందులో ఇవ్వడం జరిగింది. గవర్నర్కి సంబంధించినటువంటి కోటాలో ఎమ్మెల్సీ పదవులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక అప్లికేషన్ అయితే వాళ్ళు ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అన్న చూపించినట్టుగా అది ఖచ్చితంగా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నది. అది రద్దు అవుతుంది అని చెప్పి అది అయ్యేంత వరకు కూడా నేను పోరాడతా అని చెప్పి కూడా బక్కజెడ్సన్ అన్న చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాను. వీడియో జర్నలిస్ట్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.